మిగిలిన ఉన్నా అలా ఇక్కడ చూడు మీడియా మిత్రులకి మరియు నాతోటి మా సర్పంచ్లు సర్పంచ్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం అందరం ఒకే వేదిక మీద హాజరు కావడానికి విశేషం ఉంది. ఎందుకంటే మన హన్మకొండ జిల్లా సర్పంచుల చైతన్య సదస్సుని అందరం ఒకే దాటి మీద ఒకే దానికోసం పోరాడాలనే వ్యక్తిగతంగా ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. సర్పంచ్ అంటే ఓన్లీ ఒక పదవి మాత్రమే కాదు, ఒక బాధ్యత అనే విషయాన్ని కూడా సభాముఖంగా గుర్తు చేస్తున్నాము. అన్న చెప్పినట్టుగా ఇంతకుముందు గ్రామంలో ప్రతి చిన్న విషయాన్ని కరెంటు పోయినా కానీ స్టార్ట్ చేస్తే కరెంటు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వాటర్ కానీ నీళ్ళు కానీ మంచి కానీ చెడు కానీ ఏది కానీ ఇతను లేచినా కానీ లేదన్నా కానీ సర్పంచ్ సాబ్ ఫస్ట్ ఫోన్ వచ్చేసి సర్పంచ్ సాబ్. ఇన్ని బాధ్యతల మీద పెట్టుకుని గ్రామాన్ని ముందుకు నడిపించుకుంటూ పోతుంటే మా విలేజ్ చిన్న గ్రామం, మేజర్ గ్రామం లేదు, కొరత నిధుల కొరత, వాస్తవానికి నిధుల కొరత చాలా ఉన్నది. మా వరకు వచ్చేసరికి చిన్న చిన్న గ్రామాలు అంటే ఈ మండలంలో కూడా చాలా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, చాలా తండాలు ఉన్నాయి. అందులో భాగంగా వాటికి సంబంధించి ఏదైతే సిబ్బంది కొరత అంటే మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఇంతమంది, చిన్న గ్రామాలు అయితే ఇంతమంది అని చెప్పేసి ఉన్న వ్యవస్థలో ఆ టైంలో ఓట్ల లెక్కింపు కార్యాచరణలో భాగంగా 500, 600, 700 ఉన్న జనాభా ఇప్పుడు పెరిగింది. 900 అయింది, 1000 అయింది. అలా చిన్న చిన్న గ్రామాలు కూడా ఆల్మోస్ట్ 1000 క్రాస్ అయినాయి. ఆ టైంలో కూడా సిబ్బంది కొరత కిందనంటే ఒక ఇద్దరు మాత్రమే పెట్టుకునే విధంగా ఆ టైంలో 600 ఉన్న జనాభా టైంలో 2-3 పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ సిబ్బందిని కూడా ఆ చిన్న చిన్న గ్రామాలు పెంచుకొని వాటికి కూడా జీతభత్యాలు కూడా అందే విధంగా ప్రభుత్వాన్ని మా తరఫున కోరడం జరుగుతుంది. దయచేసి సిబ్బందిని పెంచుకునే విధంగా కూడా మాకు లేదంటే ఇప్పుడు జీతభత్యాలు కాకుండా మాస్టర్ అని చెప్పి పెట్టి రోజుకి 500 పెట్టుకోండి అని చెప్పేసి మాకు సెక్రటరీ గారు కానీ పైన అధికారులు కానీ చెప్పడం జరుగుతుంది. దానివల్ల మాస్టర్ రాసి రోజు 500 రూపాయలు పెట్టి నెలకైతే 3500, 4000 చొప్పున చెల్లించడం జరుగుతుంది. అది రెగ్యులర్ కాకుండా కాంట్రాక్టర్ బేస్గా పెట్టుకుంటే, రెగ్యులర్ కాకుండా డైలీ వైజ్గా పెట్టుకుంటే 500 రూపాయలు, అలా డైలీ పెట్టుకుంటే 30 రోజులకు 15,000 రూపాయలు అవుతున్నది. దానికి సెక్రటరీకి, సర్పంచ్కి, ఉప సర్పంచ్కి మధ్యలో 3 వారాలు నడుస్తున్నాయి. ఇక్కడ సిబ్బందిని పెట్టకుండా ఈ ఉప సర్పంచ్ చెక్ పవర్ గురించి దానికోసం అడుగుతున్నాం. మా ఇప్పటివరకు అయితే మా దగ్గరనైతే ఉప సర్పంచ్ అయితే ఏనాడైతే ఇబ్బంది అయితే లేదు. కొన్ని ప్లేసులలో మాత్రం ఇదే బాధ్యతగా ఉప సర్పంచులు మనల్ని సైన్ పరంగా వేధించడం జరుగుతున్నది. అలాగే గ్రామంలో అన్న చెప్పినట్టు విధంగా కరెంటు కానీ ప్రతి చిన్న విషయం కానీ ప్రతి గ్రామం సంబంధించిన నిధుల్లో కూడా ఇప్పుడు 15 ఫైనాన్స్ అని చెప్పేసి ఉన్నారు. మేము ఎక్కిన 6 నెలల నుంచి 7 ఇప్పటి వరకు మా మ్యాక్సిమం 6 months నడుస్తుంది అనుకుంటా. దీనిలో ఇప్పటి వరకు సర్పంచ్ చెక్ రూపకంగా సర్పంచ్ అకౌంట్లోకి పోయింది ఒక జీతం తప్ప ఇప్పటి వరకు జేబుల నుంచి పెట్టిన రూపాయి ఇప్పటికైతే సొంత ఖర్చులు పెట్టినవి మాత్రం ఇప్పటి వరకు రాలేదు. డిమాండ్ 15th ఫైనాన్స్ సంబంధించి ఏదైతే ఉందో వీధి లైట్లకు కానీ మిగతా ఏది ఉన్నా కానీ చెక్ రూపంగా ఏది ఉన్నా కానీ మా 15th ఫైనాన్స్లో ఉన్న సంబంధించిన చెక్కులు మా అకౌంట్లో నేరుగా కొట్టాల్సిందిగా, సర్పంచ్ ఉంటారు సర్పంచ్ అకౌంట్లో నేరుగా కొట్టాల్సిందిగా. అలాగే ఏదైతే ఉందో స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఏదైతే ఉందో మా వరకు ఒకవేళ ప్రభుత్వం కనుక ఇబ్బంది పడుతుంటే మా స్టాంప్ డ్యూటీ సంబంధించిన ఏదైతే ఫీజు సంబంధించి డైరెక్ట్గా మా గ్రామ పంచాయతీలోకి డైరెక్ట్గా పంపించాలని కోరుకుంటున్నాము. మా దగ్గర కనుక స్టాంప్ డ్యూటీ నేరుగా వచ్చుంటే మా గ్రామ పంచాయతీలను మేమే సద్వినియోగం చేసుకుంటాము. ఇట్లు చల్లా రాకేష్ రెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్.